కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ ను సుప్రీంలో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఐఆర్ఆర్ కేసులో ఈ నెల 10న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంలో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఈ కేసు ఈ నెల 29వ విచారణకు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందంటూ మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఐఆర్ఆర్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ ను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ్ చంద్రిక, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు జనవరి 10వ తేదీన రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా ఉచిత ఇసుక పాలసీ, మద్యం పాలసీ, ఈ 3 కేసులకు సంబంధించి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ 3 కేసుల్లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి కేసులో బెయిల్ ను ముందస్తు బెయిల్ మంజూరు చేసినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పైన ఈ నెల 29వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉంది. జనవరి 10వ తేదీన ఇచ్చినటువంటి తీర్పు కారణంగా ఆయన అరెస్ట్ కారు కాబట్టి, ఆయన బయటే ఉంటారు కాబట్టి ఆయన సాక్షులను బెదిరించే అవకాశం ఉంది. కాబట్టి ఆయన వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందుకు అనుమతించాలంటూ ఈ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. రాజధాని ఐఆర్ఆర్ అలైన్మెంట్ వ్యవహారంలో తప్పు జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమిక ఆధారాలు చూపించాల్సి ఉందని కూడా ఇచ్చిన ఈ తీర్పులో, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో పేర్కొంది. గతంలో ఏదైతే టీడీపీ కాంగ్రెస్ కు చెందినటువంటి, వైసీపీకి చెందినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఈ యొక్క కేసులో ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత అరెస్ట్ చేయాలని కూడా ప్రయత్నం చేశారు. కానీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినప్పుడు అనేక రోజుల పాటు అక్కడ విచారణ జరిగిన తర్వాత న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పులో, ముందస్తు బెయిల్ ఇస్తూ న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పులో అనేక అంశాలను ప్రస్తావించారు. అసలు ఈ యొక్క గతంలో వేరే పార్టీ అధికారంలో ఉందని ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా అనుమానించలేమని కూడా ఈ యొక్క తీర్పులో స్పష్టం చేశారు. ఎలాంటి కారణం లేకుండా 3.5 ఏళ్లు ఈ కేసు విచారణ పైన ఆలస్యం చేశారు. మాజీ సీఎం కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఈ అంశం చాలని కూడా న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. అరెస్ట్ చేసే అధికారం ఒకటైతే అరెస్ట్ ను సమర్థించుకోవడం పూర్తిగా వేరే విషయం. అరెస్ట్ చేసే పోలీసు అధికారులు ఖచ్చితంగా సరైనటువంటి కారణాలు చూపించాలి. ఒక వ్యక్తిని సరైన కారణాలు లేకుండా రొటీన్ గా అరెస్ట్ చేయకూడదు. అదుపులో తీసుకోవడం సీరియస్ అంశం. ఇది ఆయా పౌరుల స్వేచ్ఛ స్వాతంత్రాలపై కూడా ప్రభావం చూపుతుంది. ముందు అరెస్టు, ఆ తర్వాత ముందుకు వెళ్తామంటాం సరైనది కాదు. ఇది పోలీసుల చేతికి ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది అంటూ శ్రీనివాస్ రెడ్డి అక్కడ ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసినటువంటి చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయా శాఖలను నియంత్రించే అవకాశం ఆయనకు ఉండదు. ఆయన సాక్షులను, సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారంటానికి ఎలాంటి కారణాలు కూడా కనపడలేదు. అంతేకాకుండా ఇదే దర్యాప్తు సంస్థ వేరే కేసులో రిమాండ్ నివేదికలో చంద్రబాబు ఎక్కడకు వెళ్లలేరు, ఆయన కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఎస్జీ పర్యవేక్షణలో జెడ్+ భద్రతలో ఉన్నారని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ నేరం 2015 నుంచి 2019 మధ్యకాలంలో జరిగింది ఐఆర్ఆర్ కేసు అన్నది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న ఆ సమయంలో ఐఆర్ఆర్ అలైన్మెంట్ కు సంబంధించిన పత్రాలు ట్యాంపరింగ్ జరిగినట్లు కనపట్టలేదు. ఆయనకు బెయిల్ ఇస్తే దర్యాప్తుకు ఎలాంటి ఆటంకం కలగదు. దర్యాప్తు సంబంధిత డాక్యుమెంట్లు ఎలాగూ కూడా ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. తదుపరి విచారణ కోసం చంద్రబాబుని అదుపులోకి తీసుకుని విచారించాల్సినటువంటి అవసరం లేదు అని కూడా ఆ తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండానే చట్ట విరుద్ధంగా 3.5 ఏళ్ల పాటు రాజకీయంగా వేధించిందంటూ
చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు చేసినటువంటి ఆ యొక్క వాదనలను ఆయన అంగీకరించారు. సో దీనికి సంబంధించి ఆయన చంద్రబాబు నాయుడు కనుక బయట ఉంటే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుంది, సాక్షులను భయపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కోరింది. దీనికి సంబంధించి ఈ నెల 29వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉంది. చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.